హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. దేశంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నద్ధమవుతున్న వేళ సరిగ్గా ఒక్కరోజు ముందు నడిరైన కలకత్తా ఆర్జీకర్ మెడికల్ కళాశాల ప్రభుత్వ హాస్పిటల్లో ద్వితీయ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ పల్మనాలజీ విభాగంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న 31 ఏళ్ల వైద్య విద్యార్థినిపై దారుణమైన లైంగిక దాడి చేసి హత్య చేశారు. అత్యంత అమానవీయమైన ఈ హత్యాచారాన్ని నిరసిస్తూ పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలని గంటల తరబడి డ్యూటీ చేస్తున్న మహిళా డాక్టర్లకు కనీస విశ్రాంతి కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలను కావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా డాక్టర్లు ప్రజలు నిరసన కార్యక్రమాలు చేశారు. కోల్కతాలో అర్ధరాత్రి మహిళలు రోడ్డెక్కిన తీరు 1970లో మహిళలపై లైంగిక వేధింపులు, లింగ వివక్షతకు నిరసనగా లింగ సమానత్వం కోసం సాగిన మహిళా ఉద్యమాలను గుర్తు చేశాయి. 12 సంవత్సరాల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యంతో దేశ ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. న్యాయంకై దేశ నలుమూలలా సాగిన ఆందోళనలు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. కలకత్తాలోని జాదవ్పుర వీధుల్లో ఈ ఘటనపై నిరసనలు తెలుపుతున్న ఓ స్త్రీవాది తన టీ-షర్ట్ పై అప్పటి నుండి ఇప్పటికీ ఏం మారింది అని ఆంగ్ల భాషలో రాసి ఉన్న అక్షరాలు అందరినీ కూడా ఆలోచింపజేస్తున్నాయి. వాస్తవానికి ఢిల్లీ నిర్భయ ఘటన నుండి నేటి కలకత్తా ఘటన వరకు మహిళల సంరక్షణలో ప్రభుత్వాలు ఏ ప్రగతిని సాధించాయి? అందరిలో తలెత్తే సాధారణ ప్రశ్న ఏంటంటే, అసలు ఈ దేశంలో మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం, వారి పట్ల కనీస పట్టింపు ఎక్కడుంది? ఆగస్టు 9న విరామం లేకుండా సుమారుగా 36 గంటల పాటు డ్యూటీ చేసిన వైద్య విద్యార్థిని రాత్రి 2 గంటల ప్రాంతంలో విశ్రాంతి తీసుకునేందుకు సెమినార్ హాల్కు వెళ్ళింది. గంటల తరబడి పనిచేసే అనేక విభాగాల డాక్టర్లకు విశ్రాంతి తీసుకునేందుకు రెస్ట్ రూమ్లు లేవని చెప్పేసి పలువురు డాక్టర్లు ఆయా సందర్భాలలో వెల్లడించారు. దీని కారణంగా విశ్రాంతి కోసం పేషెంట్ బెడ్ బై లేదా వెయిటింగ్ హాల్స్లలో లేదంటే ఖాళీ గదుల్లో పడుకోవటం తప్ప జూనియర్ డాక్టర్లకు వేరే మార్గమే లేదు. ఆ రాత్రి చనిపోయిన వైద్య విద్యార్థిని తమ కుటుంబీకులతో ఎప్పటిలాగానే ఆ రోజు మాట్లాడింది. కానీ ఒక్క రోజులోనే తన కలల సౌధం కుప్పకూలింది. తల్లిదండ్రులు తన భవిష్యత్తుపై పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా అడియాశలైపోయాయి. ఆగస్టు 9 నుండి వైద్య విద్యా శిక్షణ పొందుతున్న ప్రతి డాక్టర్ బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆసుపత్రుల్లో మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతూ తమ సేవలను నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తామని భరోసానిచ్చినప్పటికీ కూడా వైద్యులు తమ సేవలకు ముందుకు రాలేదు. బెంగాల్ రాష్ట్రంలో సుమారుగా 2 లక్షల మంది రోగులు రోజువారీగా ఓపీ తీసుకుంటారు. 12,000 మందికి పైగా అడ్మిట్ అవుతుంటారు. రాధా గోవిందాకర్ ఆసుపత్రిలో 1600 బెడ్స్ ఉన్నాయి. రోజు 3,600 మంది రోగులు ఓపీ తీసుకుంటారు. 245 మంది రోజు అడ్మిట్ అవుతారు. వైద్య సేవల అంతరాయం ఏర్పడిన అసౌకర్యంతో రాష్ట్రంలో అనేక చోట్ల సాధారణ ప్రజలు నిరసన తెలుపుతున్న డాక్టర్లతో చేతులు కలిపి రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలపై గొంతెత్తుతున్నారు. దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగస్టు 17 నుండి 18 వరకు సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో ప్రైవేటు ఆసుపత్రులలో అత్యవసర సేవలు మినహా సాధారణ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. నేడు ట్రైనీ డాక్టర్, రేపు నేనే అయి ఉండొచ్చు అంటూ జూనియర్ డాక్టర్లు అందరూ రోడ్లెక్కారు. తాము ఎంతో కష్టపడి అత్యంత కష్టతరమైన నీట్ పరీక్ష పాస్ అయి అడ్మిషన్ సాధిస్తే మేం పనిచేసే చోట ఇటువంటి పరిస్థితులు ఉంటాయా అని అలా ఊహించలేదంటూ తమకు రోగులకు సేవ చేయాలనే ఆలోచనలోనే ఈ వృత్తిని ఎంచుకున్నట్టు కూడా వాళ్ళందరూ కూడా డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అదే ఆసుపత్రిలో 30 గంటలకు పైగా డ్యూటీ చేసిన మరో మహిళా డాక్టర్ రేపు నేనే అయి ఉండొచ్చు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇటువంటి ఎన్ని ఘటనలు జరిగినా ప్రభుత్వాలు ఘటన జరిగిన 4 రోజుల పాటు పలు మహిళా సంరక్షణ చర్యలు చేపడతామని, పని ప్రదేశాల్లో రక్షణ కల్పిస్తామని, లింగ సమానత్వం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఊదరగొడుతున్నారు. దోషులను గుర్తించడంలో, వారిపై చర్యలకు ఆదేశించడంలో, ఆ తర్వాత చట్టాలను పకడ్బందీగా అమలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పాలకులే నిందితులకు ఆశ్రయం కల్పిస్తున్నప్పుడు ఇంకా బాధితులకు న్యాయం ఎలా దక్కుతుంది? మహిళలకు రక్షణ కల్పించాలని, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను ఆపాలని, సురక్షిత పని ప్రదేశాలను కల్పించాలని చెప్పేసి ఇంకా ఎంతకాలం రోడ్డెక్కాలి? ఢిల్లీ, కలకత్తా అత్యాచార ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. మనం మారితేనే సమాజం మారుతుంది. మన స్పృహ అందరిలో రావాలి.